హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రభాస్ గారు మారుతి కాంబోలో రాజాసాబ్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కల్కి తర్వాత ప్రభాస్ గారి నుంచి రాబోయే సినిమా ఇది. పైగా వింటేజ్ ప్రభాస్ని చూపిస్తామని ముందే అభిమానులకు ప్రామిస్ చేశారు మారుతి. ప్రభాస్ని జోబిలిగా చూసి కూడా చాలా కాలం అయిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభాస్ గారు చేస్తున్నటువంటి తొలి హారర్ సినిమా ఇది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఎదురు చూడడానికి ఇలా సవాలక్ష కారణాలు కోణాలు ఈ మూవీపై ఉన్నాయి. ఈ సినిమాని మరింత స్పెషల్గా మార్చడానికి మారుతి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఓ సూపర్ డూపర్ హిట్ గీతాన్ని రీమిక్స్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా టాక్. 1980లో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఓ హిందీ పాటని ఈ సినిమా కోసం వాడాలని చూస్తున్నారట మేకర్స్. కథకు సన్నివేశానికి అనువుగా ఉండే పాట కోసం మారుతి అన్వేషణలో పడ్డారని తెలుస్తోంది. ఇటీవల చెన్నైలో సంగీత దర్శకుడు తమన్తో మ్యూజిక్ సెట్టింగ్స్ జరిగాయి. ఈ సందర్భంగా రీమిక్స్ గీతం గురించిన కసరత్తు ప్రారంభమైందని సమాచారం. ఈ పాట ఆల్బమ్ మొత్తానికి హైలైట్గా మంచి డాన్స్ నంబర్గా ఉండాలని మారుతి భావిస్తున్నారట. ఇందులో 3 హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ 3 హీరోయిన్లను ఈ పాటలోనే ప్రభాస్తో జట్టు కట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఈ పాట ఏంటి, ఏ సందర్భంలో రానుంది అనే విషయాలపై త్వరలోనే క్లారిటీ అయితే రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందిస్తున్నటువంటి ఈ చిత్రం 2025 ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.